మన ఇళ్లలో ఉండే హోమ్ అప్లయన్సెస్ నుంచి యావత్ దేశాన్ని కనెక్ట్ చేసే రైల్వేస్ వరకు కేవలం ఒకే ఒక్క దాని మీద డిపెండ్ అయి ఉంది, అదే స్టీల్. కానీ ఇప్పుడు అదే స్టీల్ ని ప్రొడ్యూస్ చేసే స్టీల్ ఇండస్ట్రీస్ పతనావస్థకు చేరుతున్నాయి. అది ఏ తుప్పు వలనో లేదా ఏ విపత్తుల వలన అనుకుంటారేమో, కాదు, చైనా ఆడే ఒక డర్టీ గేమ్ వలన. చైనా చేసే ఒక సైలెంట్ అటాక్ వలన గత 2 ఏళ్లలో మన స్టీల్ జైంట్స్ అయిన టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళ సేవింగ్స్ లో 45% పైగా పోగొట్టుకున్నాయి. ఇండియన్ స్టీల్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే చైనా ప్రతి మెట్రిక్ టన్ మీద $25 to $70 తగ్గించి అమ్ముతుంది. ఇలా తక్కువ రేట్స్ కి స్టీల్ అమ్మడం వలన ఇండియాలో ఉండే ఇంజనీరింగ్ ఫర్మ్స్ అన్ని కూడా కాస్ట్ కటింగ్ అనే పేరుతో ట్రక్కుల కొద్ది చైనీస్ స్టీల్ ని కొనుక్కుంటున్నాయి. తక్కువకి వస్తుంది కాబట్టి కొనుక్కుంటున్నారు, అందులో తప్పే ఉంది అనుకుంటున్నారా? కరెక్టే, కానీ దాని వల్ల నలిగిపోయేది ఎవరో తెలుసా? మన ఇండియాలో ఉండే స్మాల్ అండ్ మీడియం స్టీల్ ని. ఎందుకంటే ఇండియాలో 41% స్టీల్ ని వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. అండ్ వీళ్ళు చైనా డంప్ చేసే లో ప్రైస్ స్టీల్ తో కంపీట్ చేయలేక అయితే మ్యాన్ పవర్ ని తగ్గించేస్తున్నారు, లేదా మొత్తానికి ఆ స్టీల్ మిల్ నే క్లోజ్ చేస్తున్నారు. హార్ష్ రియాలిటీ ఏంటంటే వి కాంట్ జస్ట్ కట్ ఆఫ్ చైనా. ఎందుకంటే ఇండియాలో ఉండే ప్రతి 3 టన్నుల స్టీల్ లో 1 టన్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నదే. ద డిపెండెన్సీ సో డీప్ రూటెడ్. సో ఇప్పుడు ఈ చైన్ బ్రేక్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్ చూద్దాం. చైనా నుంచి అధిక మొత్తంలో వచ్చే స్టీల్ ని కంట్రోల్ చేసేలా యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసి మన లోకల్ ఇండస్ట్రీస్ తో ఫేర్ కాంపిటీషన్ ఉండేలాగా స్ట్రాంగ్ లాస్ ని తీసుకురావాలి. మన ఇండస్ట్రీస్ కూడా వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తూ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండేలాగా ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అండ్ ఫైనల్ గా కాస్ట్ ఎక్కువైనా కూడా కొంతకాలం వరకు లార్జ్ ఫర్మ్స్ అండ్ గవర్నమెంట్ ఇండియన్ స్టీల్ ని ప్రయారిటైజ్ చేస్తే మంచిది. గుర్తుపెట్టుకోండి, మూతపడే ప్రతి ఫ్యాక్టరీ వెనకాల బ్రతకడానికి ఇబ్బంది పడే ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఎవ్రీ టన్ ఆఫ్ స్టీల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా pushes India's self-reliance further away.